అందరికీ నమస్కారం. నేను మీ కొట్టే కావ్య. తెలంగాణ గడ్డ మీద పాతిన జెండా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి అండాదండ. ఏ ముహూర్తాన జనసేన పార్టీకి సంబంధించి ఈ వాక్యాలను ఆ పాటలో పెట్టారు. ఎగ్జాక్ట్లీ అలాగే ఈరోజు రాష్ట్ర భవిష్యత్తుని అంటే రాష్ట్ర విభజనలను దృష్టిలో పెట్టుకుని ఆంధ్ర రాష్ట్రం ఎంతగా నష్టపోయిందో తెలుసుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు తన యొక్క అడుగులను ముందుగా ఆంధ్ర రాష్ట్రం వైపే ఉంచి అంచెలంచెలుగా తన పార్టీని నేడు ఒక స్థాయిలో నిలబెట్టారు. అసలు ఏపీలో జనసేన పార్టీ మనుగడే లేకుండా చెయ్యాలని చెప్పని ఎంతోమంది కుట్రలు పన్నారు. కానీ జనసేన పార్టీ లేకుండా రాష్ట్ర రాజకీయమే ఉండదు అనేలాగా పవన్ కళ్యాణ్ గారు చేసి చూపించారు. డిప్యూటీ సీఎంగా తన యొక్క పరిపాలనను, ఆ పార్టీ యొక్క విజయ కేతనాన్ని ఆంధ్ర నుంచి అమెరికా వరకు కూడా ప్రతి జనసైనికుడు గర్వంగా చెప్పుకునేలాగా తీర్చిదిద్దుతున్నారు. మరి అంతటి స్థాయి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పటికీ డైరెక్ట్గా తెలంగాణ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు పక్క రాష్ట్రంలో ఒక డిప్యూటీ సీఎం స్థాయిలో ఉండి తన యొక్క ఖ్యాతిని, తన యొక్క కీర్తిని ప్రపంచవ్యాప్తంగా విస్తరింపజేసుకున్నటువంటి కళ్యాణ్ గారు ఏ మాత్రం కూడా పొగరు, ఆ గర్వం తలకెక్కనివ్వకుండా మళ్ళీ పక్క రాష్ట్రమైనటువంటి అసలు జనసేన పార్టీ పెట్టినటువంటి తెలంగాణ వైపు నేడు క్షేత్రస్థాయి నుంచి అంటే కింద నుంచే తన యొక్క అడుగులను ఒక్కొక్కటిగా వేసుకుంటూ ముందుకు వస్తున్నారు. జనసేన పార్టీని తెలంగాణలో కూడా బలోపేతం చేసేందుకు, అందులోనూ క్షేత్రస్థాయిలోనే అంటే చాలామంది తెలంగాణలో అసలు జనసేనకు కార్యకర్తలు ఉన్నారా, నాయకులు ఉన్నారా అంటూ విమర్శించని నోరు లేరు. అటువంటి వాళ్ళందరూ నోరు మూతపడేలాగా పవన్ కళ్యాణ్ గారు నేడు సిద్ధమైపోయారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ నెల 11వ తేదీన మున్సిపల్ ఎన్నికలు అయితే జరగబోతున్నాయి. మరి ఈ ఎన్నికల్లో మొత్తం తెలంగాణ వ్యాప్తంగా 336 వార్డుల్లో జనసేన అభ్యర్థులు తమ సత్తా చూపించేందుకైతే ముందుకొచ్చారు. కార్యకర్తే లేరన్నారు కదా, మరి 336 మంది మొదటి తరం అంటే జనసేన పార్టీలో మొదటి తరం లీడర్షిప్ అయితే ఇక్కడ సిద్ధమైపోయింది. గెలుపోటములతో సంబంధం లేకుండా 3 జాతీయ పార్టీలు బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్, టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ మారినటువంటి ఈ పార్టీ కావచ్చు, ఇలా 3 జాతీయ పార్టీల మధ్య ఒక ప్రాంతీయ పార్టీ ఈ ఎన్నికల్లో, ఈ మున్సిపల్ ఎన్నికల్లో అయితే తెలంగాణలో అడుగు పెట్టబోతుంది అనమాట. మరి ఈ విషయాన్ని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి అయినటువంటి రామ్ తల్లూరి గారైతే స్పష్టం చేశారు. అత్యధికంగా కరీంనగర్ నుంచి 56 మంది అభ్యర్థులు వార్డు మెంబర్లుగా పోటీ చేయడానికి ముందుకు రాగా, ఇక అత్యల్పంగా మహబూబాబాద్ నుంచి 5 అభ్యర్థులు అయితే వార్డు మెంబర్లుగా పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. మరి వీళ్ళందరికీ కూడా గెలుపోవటంతో సంబంధం లేకుండా ఇప్పటికే ఎన్నికల ప్రచారాలు అయితే నిర్వహించేసుకుంటూ క్షేత్ర స్థాయిలో జనసేన పార్టీని, ఆ పార్టీ అధినేత యొక్క ఆశయాలను కూడా తీసుకెళ్లేందుకైతే అడుగులు వేసేస్తూ ఉన్నారు. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల పవన్ కళ్యాణ్ గారు కూడా అంటే ఈ ఎన్నికలకు సంబంధించి ఆయన ఎన్నికల ప్రచారం చేయాల్సి ఉండగా కొన్ని అనివార్య కారణాలు అంటే మనందరికీ తెలిసిన విషయమే. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి నకిలీ నెయ్యి వ్యవహారానికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ అంటే పురిటిలో ఉన్నటువంటి బిడ్డని ఎంత జాగ్రత్తగా అయితే చూసుకుంటారో అలాగే ఆంధ్రప్రదేశ్ని జాగ్రత్తగా చూసుకునేందుకు ఈ లడ్డూ వ్యవహారానికి సంబంధించి, నకిలీ నెయ్యి వ్యవహారానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు అండ్ వాళ్ళ యొక్క బ్యాచ్ 11 టీం బ్యాచ్ వేస్తున్నటువంటి కుయుక్తుల్ని తిప్పి కొట్టేందుకు, రాష్ట్రంలో ఉండి రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు ఈ సమయాన్ని ఖచ్చితంగా కేటాయించాల్సిందంటూ తన యొక్క ఎన్నికల ప్రచారాన్ని సైతం కూడా పవన్ కళ్యాణ్ గారు క్యాన్సిల్ చేసుకున్నారు. మరి ఏదేమైనప్పటికీ పవన్ కళ్యాణ్ గారు ఈ ప్రపంచంలో గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఎక్కడికి వెళ్ళినా సరే నా వీర తెలంగాణ, నా పోరాటాల పుణ్యభూమి నా వీర తెలంగాణ అంటూ సగర్వంగా గొంతెత్తి మరి ఆయన గర్వంగా చెప్పుకుంటూ ఉంటారు. అటువంటి తెలంగాణలో తమ పార్టీ, తమ అభ్యర్థులు నిలబడితే ఎలా ఉంటుందో చూపించేందుకు పవన్ కళ్యాణ్ గారు అయితే నేడు సిద్ధమైపోయి ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ పవన్ కళ్యాణ్ గారి పరిపాలన, ఆయన తీసుకున్న శాఖలు ఎలా వర్క్ చేస్తున్నాయో ఆంధ్రప్రదేశ్లో చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. ఇక అదే విధంగా తెలంగాణలో కూడా తమ వార్డు అభ్యర్థిని గెలిపిస్తే ఎలాంటి పరిణామాలు ఉంటాయో, ఎలాంటి పారదర్శకతను చూపిస్తామో అంటూ దానికి సంబంధించిన వివరాలను కూడా జనసేన పార్టీ తెలంగాణ విభాగం నుంచి కూడా రిలీజ్ చేశారనమాట. ఇక తెలంగాణలో కూడా ఈ మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ కనుక గెలిస్తే, జనసేన పార్టీని నమ్మి ప్రజలు ఓట్లిస్తే తాము చేసే మార్పు ఎలా ఉంటుందో ఓ పక్కన ఆంధ్రప్రదేశ్లో చేస్తున్నటువంటి అనేక మార్పు, అనేక సంక్షేమ పథకాలు, వినూత్నమైనటువంటి విధానాలను చూస్తూనే అర్థమవుతుంది. ఇక అదేవిధంగా ఈ తెలంగాణలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో కూడా జనసేన అభ్యర్థులను గెలిపిస్తే వీరు తీసుకొచ్చే మార్పు ఏంటి? లంచం లేని పాలన, వార్డులోనే ప్రజా దర్బారు, రోడ్లు, డ్రైనేజీ, స్వచ్ఛమైన నీరు, విధుల్లో పూర్తి పారదర్శకత అంటూ మీ ఓటు అవినీతిపై ఓ వేటు అనేలాగా జనసేన పార్టీ అయితే ప్రచారం చేసుకుంటూ ముందుకెళ్తుంది. మరి నిజంగా జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్ చేసినటువంటి, అక్కడ కలిగించినటువంటి చైతన్య స్ఫూర్తి కావచ్చు, లేకపోతే రాజకీయాల్లో ఉన్నటువంటి మార్పు కావచ్చు, క్లియర్గా చూస్తే మరి ఇక్కడ నేతలకు భయం రావడం చాలా సహజమైన విషయం. ఎందుకంటే 2028లో ఇక్కడ జరిగేటటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ
బీజేపీతో కలిసి పొత్తులోకి కనుక వెళ్తే ఏ పార్టీ నేతల యొక్క తలరాతలు మారిపోతాయి, జనసేన పార్టీ యొక్క స్థాయి ఒక్కసారిగా ఎలా పెరుగుతుంది, దాంతో జనసేన పార్టీ కూడా ఇటు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒక స్థాయిలోకి వెళ్ళి తర్వాత ఇది కూడా మరో జాతీయ పార్టీగా ఏమైనా ఆవిర్భవించి ఎంతమంది యొక్క అవినీతి పరులను నెత్తిన వేటు వేస్తుందని చెప్పనే భయం చాలామందికి సహజంగా ఉంటుంది. ఏదేమైనప్పటికీ పవన్ కళ్యాణ్ గారు పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని తెలంగాణ నేతలు కూడా కాపాడుకోవాల్సిన సమయం అయితే వచ్చేసింది. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ ఫైనల్గా తెలంగాణలో జనసేన పార్టీకి సంబంధించి ఒక మొదటి తరం లీడర్షిప్గా ముందుకొచ్చినటువంటి 336 మంది వార్డుల్లో పోటీ చేసే అభ్యర్థులందరికీ కూడా నా తరపున ఆల్ ది బెస్ట్ తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ.